బ్రేకింగ్ చూస్తున్నాం. పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం ఆయన కానూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. వైవి సుబ్బారెడ్డి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివస్తున్నారు. పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సిఐడి అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సుబ్బారెడ్డి సిఐడి విచారణకు రాగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆయన్ను విచారించనున్నారు. ఇక ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉంది, బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, టీటీడీ పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి విచారణకి హాజరైనట్లుగా తెలుస్తోంది. మరి వైవి సుబ్బారెడ్డి విచారణకి సహకరిస్తున్నారా? ఆయన విచారించేందుకు ఎలాంటి ప్రశ్నలు సిద్ధం చేశారు? పూర్తి అప్డేట్స్. రైట్ దేవి, ఏదైతే పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి విచారణకైతే ఎట్టకేలకు హాజరయ్యారు. ఆ విచారణ నిమిత్తం కూడా ఆయన కర్నూలులోని సిఐడి కార్యాలయానికి అయితే వచ్చారు. వైవి సుబ్బారెడ్డి వచ్చే విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆయనకి సంఘీభావం తెలుపుతూ కూడా ఆ యొక్క కార్యాలయానికి వచ్చిన పరిస్థితి ఏదని. అయితే పరకామణి చోరీ కేసులు క్లైమాక్స్ దశకు చేరుకునింది. డిసెంబర్ 2న సిఐడి అధికారులు సీల్ కవర్ లో కూడా సరే కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని విచారించడానికి కూడా పిలిపించారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ చేస్తుంది మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి రవికుమార్ ఏదైతే చోరీ చేశాడో, రవికుమార్ మీద ఫిర్యాదు చేసినటువంటి సతీష్ కుమార్ మృతి చెందాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో విచారించారు. తర్వాత బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి మరో ఇద్దరిని విచారించిన పరిస్థితి ఉంది, పోకల అశోక్ కుమార్ ఇలాంటి వేతల్ని. అయితే తాజాగా ఇవాళ వైవి సుబ్బారెడ్డి అయితే విచారణకు పిలిచారు. అయితే విచారణ నిమిత్తం హాజరయ్యే ముందు నిన్న ఆయన ఢిల్లీలో కూడా సరే మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. కేవలం నాకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో నన్ను విచారణకు పిలిపిస్తున్నారు అంటూ కూడా సరే ఆయన చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ పరకామణి ఇష్యూ కావచ్చు, కల్తీ నెయ్యి ఇష్యూ కావచ్చు, ఈ రెండు విషయాల్లో నాకు ఎటువంటి సమాచారం కూడా లేదు. కేవలం ఉన్నటువంటి రవికుమార్ ఆస్తులకు సంబంధించి ఆ గిఫ్ట్ రూపంలో దేవుడికి రాసుకు తీసుకున్నప్పుడు కూడా కేవలం బోర్డు మీటింగ్ లో ఏ విధంగా అయితే దాతలు స్వామివారికి ఆస్తులు ఇస్తారో ఆస్తుల క్రమంలోనే అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది బోర్డు చూసుకుంటుంది. అందరూ అధికారులు సంతకం బోర్డు సభ్యులు తీర్మానం చేసిన తర్వాత తాను కూడా ఆ విధంగా తీర్మానం చేసి ఆ సంతకాలు పెట్టామే కానీ అదొక కేసుకి సంబంధించని కానీ ఈ యొక్క కేసులో అతను ఉన్నాడని కానీ ఇలాంటి విషయాలు ఏమీ నాకు తెలియదు అంటూ కూడా సరే నిన్న మీడియా ముందు చేసే ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే సిఐడి అధికారులు ఆయన అయితే విచారణ నిమిత్తం కూడా హాజరు కమ్మంటే కూడా విచారణ నిమిత్తం హాజరైన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క తుది దశకు క్లైమాక్స్ చేరడం మరో కేవలం దీనికి సంబంధించి 4 రోజులు మాత్రమే ఉండడం. ఇప్పుడు ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడా విచారించే పరిస్థితుల్లో ఆయన హాజరయ్యారు. అయితే విచారణ అయితే కూడా ఇప్పుడు కొనసాగుతున్నైతే కూడా ఉంది. రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ అయితే పలు ప్రశ్నలు కూడా సరే ఆయన్ని వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి అప్పటి తీర్మానాలు ఏ విధంగా తీసుకున్నారో, గిఫ్ట్ డీల్ రూపంలో స్వామివారి ఆస్తులు తీసుకున్నప్పుడు తెలుసా తెలీదా అంటూ కూడా సరే పలు రకాల ప్రశ్నలు అయితే వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రవికుమార్ కి సంబంధించి కేసు లోక్దల్లో రాజీ చేసినప్పుడు ఏ విధంగా ఎవరెవరి ప్రమేయాలు ఉన్నాయి, మీకు తెలిసిన సమాచారం ఏంటి అంటూ కూడా సరే ఆయన అడిగినట్టు కూడా సమాచారం అయితే ఉంది. మొత్తం మీద మరో 2 రోజుల్లో ఈ యొక్క పరకామణి కేసు సంబంధించి సీల్ కవర్ లో కోర్టుకైతే రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఆ కోర్టుకైతే ఈ యొక్క నివేదిక కూడా సమర్పించున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి
సుబ్బారెడ్డిని పిలిచిన పరిస్థితి ఉంది. అయితే నిన్న అప్పటి కేసుకు సంబంధించి తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డిని కూడా విచారించినట్టు కూడా అయితే తెలుస్తుంది. పరమేశ్వర్ రెడ్డి కూడా అయితే ఆ రోజుల్లో తిరుపతి ఎస్పీగా ఉన్న క్రమంలో ఎలాంటి ఈ కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకున్నప్పుడు కానీ కేసు ఫైల్ చేయనప్పుడు కానీ టీటీడీ విజిలెన్స్ కి సంబంధించి కూడా ఆయన చూస్తున్న నేపథ్యంలో ఎలాంటి నియమాలు అప్పుడు పాటించారు, ఎవరి ఒత్తిడికి మేరకు ఈ యొక్క కేసులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా సరే అంటూ పలు ప్రశ్నలు కూడా నిన్న అక్కడ పరమేశ్వర్ రెడ్డిని కూడా విచారించినట్టు వచ్చింది. మొత్తం మీద విచారణ అయితే ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. సిఐడి విచారణ అయితే పలు ప్రశ్నలతో అయితే అప్పటి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 4 రోజులకు ముందు దీనికి సంబంధించి అప్పటి మాజీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రావడం, భూమన కరుణాకర్ రెడ్డి కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క సిఐడి విచారణ పూర్తి చేసుకోవడం కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. రైట్ కిట్నా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.